హే గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో చూసారు కదా సామాన్లు ఎన్ని ఉన్నాయి. ఇప్పుడు ఇవన్నీ నేను ప్యాకప్ చేసి ఆర్గనైజ్ అయితే చేయాలి. సో నేను ఆర్గనైజర్స్ అయితే మీషో నుంచి అయితే ఆర్డర్ చేశాను. ఒకటి జ్యువెలరీది అండ్ ఇంకోటి బ్యాంగిల్స్ స్టోర్ చేసుకోవడానికి అని చెప్పేసి ఆర్డర్ అయితే చేశాను. సో ఇది పింక్ అండ్ వైట్ కలర్ బాక్సెస్ మీకు కనిపిస్తున్నాయి కదా, అవైతే నేను మీషో నుంచే తీసుకున్నాను. ఇప్పుడు ఆర్గనైజ్ చేస్తున్నాను అందులో. సో నా దగ్గర అయితే బ్రాస్లెట్స్, ఇయర్ రింగ్స్ అన్నీ చాలా ఉన్నాయన్నమాట. సో ఏడబడితే ఆడ పడేస్తున్నాను. నాకైతే అసలు అవి దొరకడం కూడా దొరకట్లేదు. అండ్ నా మ్యారేజ్ కూడా దగ్గరలో ఉంది. సో ఐటమ్స్ అన్ని ఎక్కడ పడేస్తానో మళ్ళీ దొరకవని చెప్పేసి ఆర్గనైజర్స్ అయితే మీషో నుంచి అయితే ఆర్డర్ పెట్టాను. నాకైతే చాలా క్యూట్గా మంచిగా అనిపించింది. మీకు అటు ఇటు కాకుండా దానికి కొంచెం స్టిక్స్ లాగా కూడా ఇచ్చారు, సో దట్ ఇయర్ రింగ్స్ ఒక్కొక్కటి స్టోర్ చేసుకోవచ్చు. సో ఇప్పుడైతే నేను మంచిగా స్టోర్ చేసుకున్నాను. ఫస్ట్ ఆల్రెడీ స్టోర్ చేసుకున్నాను, మళ్ళీ అలా గజిబిజి అయిపోయింది. ఎంత స్టోర్ చేసినా ఇంకా అలానే అయిపోతాయి, సేమ్ జ్యువెలరీ అండ్ బట్టలు. సో మనకి ఇలాంటి ఆర్గనైజర్స్ చాలా యూజ్ వస్తాయి. సో త్వరలో ఇంకా నేను చాలా పెట్టబోతున్నాను. కాకపోతే ఇప్పుడు ఏదో జస్ట్ చూద్దాం, ట్రై చేద్దాం అని చెప్పేసి ఆర్డర్ అయితే చేశాను. నేనైతే ఫస్ట్ టైం ఇక్కడ జ్యువెలరీ బాక్సెస్ అయితే ఆర్డర్ చేయడం. సో మీషోలో మనకు తెలిసిందే తక్కువ బడ్జెట్లో వస్తాయని చెప్పేసి. తక్కువ బడ్జెట్లో ఎక్కువ రావాలంటే మనం మీషోనే చూస్ చేసుకోవాలి. ఇవన్నీ సదిరేసరికి అయితే నాకైతే చాలా టైం పట్టింది, ఒక 1-2 అవర్స్. సో నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. సో మీరు కూడా జ్యువెలరీ బాక్సెస్ ఫ్రమ్ మీషో కొనాలంటే నేనైతే 10/10 అయితే రేటింగ్ ఇస్తాను దీనికి. సో చాలా క్యూట్గా, చాలా యూస్ఫుల్ ఐటమ్స్ ఇవైతే. సో నేను ఇంకా బ్యాంగిల్స్ కూడా చూపిస్తాను మీకు. ఫస్ట్ అయితే జ్యువెలరీ చదువుతున్నాను కాబట్టి ప్రజెంట్ అయితే జ్యువెలరీ బాక్స్ది చూడండి. సో నాకు చాలా బాగా నచ్చింది ఇదైతే. నేను ఇంకా ఆర్డర్ పెట్టుకోవాలనుకున్నాను, బట్ 2 సరిపోయినాయి నాకు, ఎందుకంటే నా దగ్గర మినీ బాక్సెస్ కూడా ఉన్నాయి. సో ఫైనల్ ఇదైతే బ్యాంగిల్స్ది స్టోరేజ్ కవర్ అన్నమాట. సో చాలా క్యూట్ ఉందండి, క్వాలిటీ కూడా చాలా బాగుంది. అసలు ఇంత క్యూట్గా వస్తాయంటే నేను ఎప్పుడో ఆర్డర్ చేస్తుండే. నేను ఏదో స్క్రోల్ చేస్తుంటే నాకు కనిపించింది, సో ఆర్డర్ అయితే పెట్టేశాను. సో చాలా క్యూట్ ఉంది కదా. సో ప్రెజెంట్ అయితే నా దగ్గర బ్యాంగిల్స్ అయితే అంతా ఏం లేవు. నేను బ్యాంగిల్స్ రేర్ వేసుకుంటా, అది కూడా కొన్నే వేసుకుంటా కాబట్టి ఏదో డజన్ అలా తెచ్చుకుంటాను అంతే. సో ప్రెజెంట్ అయితే చాలా తక్కువ బ్యాంగిల్స్. ఇంకా షాపింగ్ చేసి నేనైతే ఇంకా ఆర్డర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో త్వరలో ఆ వీడియో కూడా పెడతాను. సో నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మనమైతే ఒకదాని సెట్ పెట్టుకోవచ్చు, అంత క్యూట్ ఉంది నాకైతే ఈ సెట్స్ అయితే. సో నేనైతే పింక్ అయితే ఆర్డర్ పెట్టాను. సో మీకు కాంబో కూడా దొరుకుతుంది. నేనైతే కాంబోలో తీసుకున్నాను 2. జ్యువెలరీ బాక్స్ 2 వచ్చాయి కాంబోలో, అండ్ బ్యాంగిల్స్ కూడా 2 వచ్చాయి కాంబోస్లో. చాలా చాలా రీజనబుల్ ప్రైస్ అన్నమాట. సో మనకి ఇవి బయట చాలా ఎక్కువ రేట్ ఉంటాయి, అండ్ ఇలాంటి ఐటమ్స్ కూడా తక్కువ రేర్గా దొరుకుతాయి మనకి. సో నేనైతే దానికి బ్యాంగిల్స్ అయితే అరేంజ్ చేసుకొని పెట్టుకుంటే మనకు ఫంక్షన్స్కి అలా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కూడా చాలా ఈజీగా దొరుకుతాయి. సో అందుకని చెప్పేసి నేనైతే ఆర్డర్ పెట్టేశాను. సో ఫైనలీ ఇవే అనమాట నా బ్యాంగిల్స్. సో నాకు మోస్ట్లీ ప్లెయిన్ అంటే చాలా ఇష్టం, ప్లెయిన్ బ్యాంగిల్స్. సో నేను ప్లెయిన్లో అన్నీ తెచ్చుకోవాలనుకున్నాను, బట్ టైం కుదరట్లేదు. సో త్వరలో తెచ్చుకుంటాను, బ్యాంగిల్స్ కూడా వేసుకోవాలి కాబట్టి. సో ప్రెజెంట్ నేను ఎక్కువ వేసుకోను కాబట్టి చాలా లిమిటెడ్ బ్యాంగిల్స్ మాత్రమే ఉన్నాయి. సో ఇంకా చూడండి, ఇవన్నీ ఆర్గనైజ్ చేసి మీకైతే వీడియో చూపిస్తాను. సిల్వర్ బ్యాంగిల్స్ చాలా ఉంటాను కానీ నేను ఎక్కువ వాడను, ఏదో అప్పుడప్పుడు వేసుకుంటా లేకపోతే లేదు అన్నట్టుగా ఉంటుంది. సో అలా మూలకు ఉంటాయి నా ఐటమ్స్ అన్నీ. వాడేటివన్నీ అయితే మినీ బాక్స్లో అయితే స్టోర్ చేసుకుంటాను, సో దట్ మనం ఈజీగా తీసుకోవచ్చు కాబట్టి. ఇక్కడ మన బ్యాంగిల్స్ మనం కవర్లో పెడితే ఏడ దొరకవు, ఒకటొకతాన ఇంకోతాన ఉన్నాయి. అలా అని చెప్పేసి ఇక నేను టైం దొరికింది ఎలా ఖాళీ అని చెప్పేసి మనమైతే స్టోర్ చేసుకోవచ్చు. ఇలా మంచి మంచి ఐటమ్స్ ఆర్డర్ పెట్టుకొని రీజనబుల్ ప్రైస్లో చాలా బాగా అరేంజ్ చేసుకోవచ్చు అన్నమాట. సో నా బ్యాంగిల్స్ అయితే అరేంజ్మెంట్ అయితే అయిపోయింది.
నెక్స్ట్ నా జ్యువెలరీది. నేనైతే నా ఎంగేజ్మెంట్కి ఏడాడితే ఆడ పడేసిన అసలు జ్యువెలరీ ఉన్నాయో లేవో కూడా తెలియదు అసలు. సో మళ్ళీ మ్యారేజ్ అయితే వస్తుంది, అప్పుడు మళ్ళీ దొరకవు, మళ్ళీ ఇంట్లో మొత్తం చుట్టాలు ఉంటారు. సో మెస్సీ అయితే అస్సలు బాగోదు కదా, అప్పుడు నా ఐటమ్స్ అన్నీ పోతాయి అప్పుడు. సో అందుకని చెప్పేసి ఇక మనం మంచిగా నీట్గా అరేంజ్ చేసుకుంటే ఏ ఐటమ్ ఆ ఐటమ్ అప్పటికే దొరుకుతుంది అనమాట. సో నా అరేంజ్మెంట్ అయితే ఇంకా జరుగుతూనే ఉంది, అక్కడి నుంచి ఇక్కడికి. సో అలా అరేంజ్ చేసుకుంటూనే ఉండాలి మనం. మళ్ళీ ఏదైనా ఫంక్షన్ అలా ఉన్నప్పుడైతే మళ్ళీ మెస్సీ అయిపోతే మళ్ళీ సదురుకోవాలి. సో అలా అవ్వకుండా దేనికి దానికి బాక్సెస్ అయితే పెట్టుకోవాలి మనం. సో నేనైతే ఇంకా బాక్సెస్ తెచ్చుకోవాలనుకున్నాను, బట్ సరిపోతాయిలే అని చెప్పేసి కొన్నే తీసుకున్నాను. నెక్స్ట్ టైం ఇంకా చాలా కొనాలి కాబట్టి అప్పుడు చాలా బాక్సెస్ తీసుకొని మీకైతే వ్లాగ్ పెడతాను. నీకోసం వేచుందే నా ప్రాణం బుజ్జితల్లి. సో దర్చుకోకని నా పాట చూసి అయితే ఇప్పుడు ఇవే నా మినీ బాక్సెస్. సో మనం బ్రాస్లెట్స్ అలా ఆర్డర్ పెట్టినప్పుడు అయితే మనకి మినీ బాక్సెస్ ఇస్తాడు వాడు. ఆ బాక్సెస్ అయితే నేను డైలీ వేర్ ఇయర్ రింగ్స్ అలా స్టోర్ చేసుకొని నార్మల్గా డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర పెట్టుకుంటాను. సో అవన్నీ ఇప్పుడు ఇందులో పెట్టేస్తున్నాను. ఇప్పుడైతే అవసరం లేదు, బయటికి వెళ్ళలేము కదా ఇప్పుడు మనం, అందుకని చెప్పేసి ఇక స్టోరేజ్ బాక్స్లోనే అన్నీ స్టోర్ చేసి పెట్టుకున్నాను. సో ఏం తింటున్నా అనుకోకుండా నేనైతే బూమర్ తింటున్నాను, టైంపాస్కి నమ్మలానికి అని చెప్పేసి. సో ఆడుతూ పాడుతూ పని చేయాలంటారు కదా, సో నేను పాటలు పెట్టుకొని అయితే పని చేస్తాను ఎప్పుడు. సో పాటలు పెడితే ఇప్పుడు మనకి కాపీరైట్ అనేది పడుతుంది, సో అందుకనే పెట్టట్లేదు. సో నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదంతా రింగ్స్ బాక్స్ అనమాట. రింగ్స్ కూడా చాలానే ఉంటాయి అసలు, అన్లిమిటెడ్ ఇయర్ రింగ్స్ బ్రాస్లెట్స్ అనేవి చాలా ఇష్టం. అండ్ చైన్స్ చాలా తక్కువ ఉంటా, నా దగ్గర చైన్స్ ఒక 4-5 ఉన్నాయి కావచ్చు, సింపుల్ చైన్స్. సో నా అరేంజ్మెంట్ అయితే అయిపోయింది ఫైనలీ, చూసాను.